ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజారంజక పాలన చూసి ఓర్వలేని కాంగ్రెస్ పనికిమాలిన మాటలతో కాలయాపన చేస్తోందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మోడీ ప్రజారంజక పాలనతో అవాంతరాలను అధిగమించి ప్రపంచ దేశాల్లో 4వ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడిందనే విషయాన్ని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ప్రస్తావించారు. విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో అది స్పష్టమవుతుంది. వారు మాట్లాడిన దాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ అచ్చేదిన్ పీడకల అంటూ వారు వ్యాఖ్యల్లో వివరించారు. నిజమైనటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ మీ హయాంలోనే 75లో మీరు విధించినటువంటి ఎమర్జెన్సీ విషయాన్ని మర్చిపోయి ఆ రోజు మీడియా నిషేధము, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అధికారాన్ని కొనసాగించడానికి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఏ రకంగా చివరికి న్యాయ వ్యవస్థను కూడా కాల్దాల్సిన ఉదంతాలను మర్చిపోయి ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడారు. ప్రధాని మోదీ గారి పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడమే కాకుండా ఇవాళ మీడియా స్వేచ్ఛకు, ఆ రకంగా గౌరవాన్ని, న్యాయ వ్యవస్థను కూడా స్వతంత్రంగా వివరించేదానికి ఈ ప్రభుత్వం పూనుకున్న విషయాన్ని, భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థికంగా ఈరోజు మరి ఇండియా స్టాండ్స్ 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మీ హయాంలో 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్న దేశాన్ని ఇవాళ అనేకమైనటువంటి అవరోధాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కరోనా నుంచి మొదలుకుంటే నిన్న మిషన్ సింధూర్ పేరు మీద సింధూర్ ఆపరేషన్ అయితే జరిగిందో ఆర్థికంగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా వీ కుడ్ ఏబుల్ టు స్టాండ్ 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎకనామికల్గా. జపాన్ను సర్పాస్ చేసి ముందుకు పోయిందాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు.